హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు ఎంతో రుచికరమైన రొయ్యల పకోడీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, కార్న్ పౌడర్, సాల్టు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పెరుగు, ఫుడ్ కలరు. పెరుగు అనేది ఆప్షనల్. మీకు నిమ్మకాయ అంటే నిమ్మకాయ, లేకపోతే పెరుగన్నీ మిక్స్ చేసుకొని అలా పేస్ట్ అంతా బాగా కలుపుకొని ఒక ముద్దలా తయారు చేసుకొని అందులో అందులో ముందుగానే నూనె, పసుపు, సాల్ట్ వేసుకొని ముందుగానే ఆవగించి పెట్టుకున్న రొయ్యలనేవి వాటర్ అన్నీ లేకుండా ఆవగించి పెట్టుకున్న రొయ్యలనేవి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా వేడిగా ఉంటాయి ఏసుకోకుండా కొంచెం చల్లారిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడు మరీ హీట్ ఎక్కువ లేకుండా కొంచెం చల్లగా అయిన తర్వాత వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉంటే చేయగలుద్ది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత వేసుకొని బాగా కలుపుకొని మసాలా అంతా రొయ్యకి అనేది బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఎక్కడ కొంచెం కూడా లేకుండా మొత్తం మసాలా అంతా మిక్స్ చేసుకొని రొయ్యకి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అరగంట సేపు. తర్వాత ఒక బాండలు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. చికెన్ పకోడా వాటిలన్నిటికీ ఎక్కువగా ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిల్ అవసరం వస్తుంది. దీనికి మాత్రం లైట్గా కొంచెం వేసుకుంటే చాలు. తర్వాత ఆ రొయ్యలు అనేవి ఒక్కొక్కటిగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు పట్టదండి, త్వరగానే అయిపోద్ది. అనేది అప్పుడే చూడండి కలర్ మారిపోయింది, త్వరగానే ఫ్రై అయిపోతాయి. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేసి పెట్టిన పిల్లలు పెద్దవాళ్ళు బాగా ఇష్టపడి తింటారు వీటిని. చికెన్ పకోడా అంత టైం తీసుకోవు, ఎందుకంటే ముందుగానే ఆవగించుకొని పెట్టుకుంటాం కాబట్టి త్వరగానే అయిపోతాయి. అందుకని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా బాగా తింటారు. మా బాబు మాత్రం బాగా ఇష్టపడి తింటాడు. ఈ రొయ్యలు బాగుంటాయి, ఉడికిపోయి ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. పెద్దవాళ్ళు అందరికీ ఈవినింగ్ టైంలో ఈజీగా చేసి పెట్టేయవచ్చు. తింటే మంచిది కదండి రొయ్యలు కూడా. అవి బాగా ఉడికిపోయాయి చూడండి, వేగిపోయాయి. అందులో లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకొని అవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అందులో ఆనియన్స్ అవన్నీ వేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకొని ఎంతో రుచికరమైన రొయ్యల పకోడీ రెడీ అండి.